అందరికీ నమస్కారం అండి. ఈసారి వీడియోలో అక్కినేని నాగేశ్వరరావు నటించిన భక్తి రస చిత్రం 'భక్త తుకారం'. ఈ చిత్ర విశేషాలు చూద్దామండి. అంజలి పిక్చర్స్ కంబైన్స్ బ్యానర్ మీద అంజలీదేవి నిర్మాతగా వచ్చింది ఈ చిత్రం. జూలై 5, 1973 విడుదలైంది. అలా నేటికి 53 సంవత్సరాలు పూర్తి చేసుకుందనమాట చిత్రం విడుదలై. భక్త తుకారాం కథానాయిక అంజలీదేవి, అక్కినేని పక్కన ఇంకో ముఖ్య పాత్రలో కాంచన. నిర్మాణ సంస్థ అంజలి పిక్చర్స్, నిర్మాత పి ఆదినారాయణరావు, దర్శకుడు వి మధుసూదనరావు, సంగీత దర్శకుడు పి ఆదినారాయణరావు, ఛాయాగ్రహణం విఎస్ఆర్ స్వామి. ఆ రోజుల్లో ఈ చిత్రం 3 కేంద్రాల్లో సద్దినోత్సవం చేసుకుంది. అవి టెక్నీషియన్స్ గురించిన ముఖ్య విశేషాలుగా చెప్పుకోవచ్చు. తర్వాత చిత్రంలోని పాత్రలు, పాత్రధారులు వీరి విశేషాలు చూసుకుంటే భక్త తుకారం పాత్రలో అక్కినేని నాగేశ్వరరావు, తుకారం భార్య అవలీబాయ్ అంజలీదేవి, అలాగే ఇంకో భార్య రుక్మాబాయిగా జూనియర్ శ్రీరంజని, కాశీ తుకారాం కూతురుగా శ్రీదేవి చిన్నతనంలో బేబీ శ్రీదేవి, ఛత్రపతి శివాజీగా శివాజీ గణేశన్, పాండురంగడుగా నాగరాజు, బహీనాబాయిగా కాంచన, కుంబోజీగా నాగభూషణం, రామేశ్వర భట్టుగా ధూళిపాల. ఇవి చిత్రంలోని ముఖ్య పాత్రలుగా చెప్పుకోవచ్చండి. ఈ భక్తిరస చిత్రం మహారాష్ట్రలోని తుకారాం అన్నమాట. తుకారాం మహారాష్ట్రకి చెందినవాడు. అతని జీవిత కథ మీద తీసిన చిత్రం ఇది అనమాట. కథలోకి చూసుకుంటే తుకారం పాండురంగడికి మహాభక్తుడు. అతను భార్య, 2 బిడ్డలతో సంసారం అనమాట. భక్తునిగా అతనికి వచ్చిన గుర్తింపు అతనికి వచ్చిన గుర్తింపుని గొప్ప భక్తునిగా చెప్పుకుంటూ 2 శిష్యులతో గ్రామాన్ని మోసం చేస్తున్న కుంబోజీకి ఇబ్బంది కలిగిస్తుంది. అదే నాగభూషణం పాత్ర. తుకారాం ప్రభావాన్ని తగ్గించడానికి అతను అనేక ప్రయత్నాలు చేస్తాడు. తుకారాం మీద ఒక వేశ్యను ఉపయోగిస్తాడు. అదే ఆమె బైనాబాయ్ కాంచన ఆ రోల్లో కనిపిస్తారు మనకి. ఆమె తుకారాం భక్తురాలుగా మారిపోతుంది. అలాగే శూద్రుడైన తుకారాం రాసిన అభంగాలు హైందవ సాంప్రదాయానికి విరుద్ధమని చెప్పి వాటిని నాశనం చేయాలని పీఠాధిపతితో చెప్పి కుంబోజీ వాటిని నీటిపాలు చేస్తాడు. ఎంతో శ్రమతో కూర్చున్న అభంగాలు నీటిపాలు కావడంతో తుకారాం కలత చెందుతాడు. నది ఒడ్డునే నిద్రాహారాలు మాని ఉండిపోతాడు. దివ్యశక్తి అభంగాలు తిరిగి ప్రసాదించగా ఆనందపరచుడవుతాడు. తుకారాం పట్ల నిర్దయగా ఉన్న పీఠాధిపతి సైతం తుకారాం భక్తిని తెలుసుకుంటాడు అనమాట. కుంబోజీ ఆలయంలోని పాండురంగ విగ్రహాన్ని నూతిలో పడవేస్తాడు. శూద్రుడైన తుకారాం చర్యల్ని భరించలేక పాండురంగడు గుడి నుండి వెళ్ళిపోవడానికి ప్రచారం చేస్తాడు. ఆ విషయాన్ని శివాజీ మహారాజుకు ఫిర్యాదు కూడా చేస్తాడు. ఇదివరలో తుకారాం గురించి ఉన్న శివాజీ అతనికి కానుకలు పంపగా తుకారాం తిరస్కరించి ఉంటాడు. అతన్ని పరిశీలించే దృష్టితో శివాజీ ఫిర్యాదును విచారించే నిమిత్తం తుకారాం దగ్గరకు వస్తాడు. శివాజీ చూస్తూ ఉండగానే పాండురంగన విగ్రహం తిరిగి ఆలయంలో ప్రత్యక్షమవుతుంది. ఈ లోపులో కుంబోజీ అందించిన సమాచారంతో శివాజీ శత్రువులు సిద్ధంగా లేని శివాజీని చుట్టుముడతారు. తుకారం కోరిక మేరకు పాండురంగడు అనేక శివాజీ మూర్తులుగా శత్రువులను తొలముట్టిస్తాడనమాట. శివాజీ తుకారం భక్త పరవశుడై తన శిష్యుడిగా స్వీకరించమంటాడు. క్షాత్రం ఉన్నవారు రాజ్యాన్ని రక్షించాలని శివాజీకి చెప్తాడు భక్త తుకారం. సంసారిగా కూడా ఉంటూ తన కర్తవ్యాలను అన్నింటినీ నెరవేరుస్తూనే ఆధ్యాత్మికను కూడా కొనసాగించడం తుకారం ప్రత్యేకత అని మహావిష్ణువు లక్ష్మికి తెలియజేసి అతని కోసం గరుడ వాహనాన్ని పంపి తన వద్దకు రప్పించుకుంటాడు. దాంతో చిత్రం ముగుస్తుంది అన్నమాట. ఇదండి భక్త తుకారం అనే పాండురంగుడి భక్తుడు కథ. ఈ చిత్రం ఆ రోజుల్లో బాగా ఆడింది. హిట్ చిత్రంగా నిలిచి 3 కేంద్రాల్లో సద్దినోత్సవం చేసుకుంది. ఇకపోతే చిత్రంలోని పాటలన్నీ పి ఆదినారాయణరావు గారు సంగీతం సమకూర్చారు. ఈ చిత్రంలో ఇంకో విశేషం ఏంటంటే పాటలు ఘంటసాల, వి రామకృష్ణ, బాలు ముగ్గురు కూడా ఈ చిత్రంలో పాటలు పాడారు. అక్కినేని వారికి ఘంటసాల, వి రామకృష్ణ ముఖ్యంగా పాడారు. చెప్పుకోవాల్సిన పాటలు చూసుకుంటే కలియుగం కలియుగం కలుషాలకు ఇది నిలయం, ఈ పాటేమో నాగభూషణం మీద తీస్తారు, బాలు పాడారు ఈ పాటని. తర్వాత ఉన్నావా అసలు ఉన్నావా, ఉంటే కళ్ళు మూసుకున్నావా ఘంటసాల పాడారు. కరుణామయ దేవా అదేమో వి రామకృష్ణ. పడవెళ్ళి పోతోందిరా ఆ పాట కూడా రామకృష్ణే. ఘన ఘన సుందర
ఆ పాట ఘంటసాల పాడారు. తర్వాత 'భలే భలే అందాలు సృష్టించాడు' అనే పాట కూడా ఘంటసాలే పాడారు. 'పిలుపుకు వినుగలేవా నీ గుడికి తిరిగి రావా' అనే పాట వి. రామకృష్ణ. తర్వాత 'చిందులు వేయకుర' పాట ఘంటసాల పాడారు. 'పాండురంగనామం పరమపుణ్యధామం అదే మోక్ష తీరం' ఇదేమో వి. రామకృష్ణ పాడారు. 'శ్యామసుందర ప్రేమ మందిర నీ నామమే వేణుల విందుర' అది కూడా రామకృష్ణ పాడారు. అలాగే కాంచన మీద తీసిన ఇంకో పాట 'సర్వసుఖాలకు నిలయం దేహం ఈ దేహం' ఆ పాటేమో కాంచన మీద తీశారు. అవి ముఖ్య పాటలు. అది కాక 'సరి సరి వగలు తెలిసే గడుసిరి' తర్వాత 'పూజకు వెళ్ళారు' ఇంకో 2 పాటలుంటాయి. మొత్తం 13 పాటలు ఈ సినిమాలో ఉన్నాయి. అన్నీ కూడా చాలా బావుంటాయి. కొన్ని పద్యాలు కూడా ఉంటాయనుకోండి. ముఖ్యంగా వీటి గురించి చెప్పుకోవాలనమాట. అభంగాలు కూడా కొన్ని అందులో మధ్య మధ్యలో వస్తాయి. అలా ఈ చిత్రం సంగీతభరిత చిత్రం కూడా చెప్పుకోవాలి. సంగీతభరిత భక్తిరస చిత్రంగా 'భక్త తుకారాం' అని చెప్పుకోవచ్చు. అలా 1973లో వచ్చిన ఈ చిత్రం 100 రోజుల చిత్రంగా నిలిచిందండి అక్కినేనికి. ఈ చిత్రాన్ని నేను విశాఖపట్నం పరమేశ్వరి పిక్చర్ ప్యాలెస్‌లో చూశాను. జూలైలో విడుదలైంది. సెలవులు మాకప్పుడు. ఆ టైంలో వచ్చినప్పుడు విశాఖపట్నం పరమేశ్వరి పిక్చర్ ప్యాలెస్‌లో చూసాం. అక్కడే ఈ చిత్రం 100 రోజులు కూడా ఆడింది ఆ హాల్‌లో. అవండి 'భక్త తుకారం' అక్కినేని నాగేశ్వరరావు నటించిన భక్తిరస చిత్రం 'భక్త తుకారం' గురించిన చిత్ర విశేషాలు. ఈ చిత్రం గురించి మీకు తెలిసిన విశేషాలు కూడా పంచుకోండి. మరికొన్ని విశేషాలతో మరో చిత్రం గురించి కలుసుకుందాం ఇంకో వీడియోలో. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థాంక్ యూ వెరీ మచ్.